బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సిటీలో మళ్లీ వర్షం దంచి కొడుతుంది. సిటీలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసబ్ ట్యాంక్, మాదాపూర్, పంజాగుట్ట, మెహదీపట్నం ఏరియాలో భారీ వర్షం పడుతుంది. దిల్సుఖ్ నగర్, కొత్తపేట, మలక్పేట, చంపాపేట, చాదర్ ఘాట్, బషీర్బాగ్, కూకట్పల్లి, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్, బేగంపేట, సికింద్రాబాద్ ఏరియాల్లోనూ వర్షం కురుస్తుంది. వినాయక చవితి మండపాలకు గణేష్లను తరలిస్తూ సందడిగా మారిన సమయంలో భారీ వర్షం ఇబ్బంది పెడుతోంది. కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా పడుతున్న వర్షంతో ఇబ్బంది పడుతున్న సిటీ జనం వినాయక చవితి రోజుకు అయినా తగ్గుతుందని భావించినా అందుకు భిన్నంగా ముందు రోజు భారీ వర్షం పడడంతో మండపాల దగ్గర ఏర్పాట్లకు ఇబ్బందిగా మారింది. సిటీ మొత్తం వర్షం పడుతుండటంతో వాహనాలు నిదానంగా సాగుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో వర్షం తగ్గిన తర్వాత ఒకేసారి ఆఫీసుల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ సిటీలో మళ్లీ వర్షం దంచి కొడుతుంది. సిటీలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసబ్ ట్యాంక్, మాదాపూర్, పంజాగుట్ట, మెహదీపట్నం ఏరియాలో భారీ వర్షం పడుతుంది. దిల్సుఖ్ నగర్, కొత్తపేట, మలక్పేట, చంపాపేట, చాదర్ ఘాట్, బషీర్బాగ్, కూకట్పల్లి, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్, బేగంపేట, సికింద్రాబాద్ ఏరియాల్లోనూ వర్షం కురుస్తుంది. వినాయక చవితి మండపాలకు గణేష్లను తరలిస్తూ సందడిగా మారిన సమయంలో భారీ వర్షం ఇబ్బంది పెడుతోంది. కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా పడుతున్న వర్షంతో ఇబ్బంది పడుతున్న సిటీ జనం వినాయక చవితి రోజుకైనా తగ్గుతుందని భావించినా అందుకు భిన్నంగా ముందు రోజు భారీ వర్షం పడడంతో మండపాల దగ్గర ఏర్పాట్లకు ఇబ్బందిగా మారింది. ఇక సిటీ మొత్తం వర్షం పడుతుండటంతో వాహనాలు నిదానంగా సాగుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో వర్షం తగ్గిన తర్వాత ఒకేసారి ఆఫీసుల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.